వైఎస్ జగన్ పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళుతున్నాడా? తన రాజకీయ ప్రత్యర్థులను జాగ్రత్తగా టార్గెట్ చేసుకుంటూ ప్రత్యర్థుల బలహీనతల్ని తన బలగాలుగా మార్చుకున్నాడా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా పవన్ కూడా ఉపేక్షించబోమని పరోక్ష సూచన చేయడంతో ఆ విషయం స్పష్టమవుతుందని అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఇంతదాకా నిలబెట్టుకోలేని టీడీపీ ప్రభుత్వాన్ని జనం ముందు ఎండగట్టాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిరుద్యోగ అస్త్రాన్ని సంధించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోతున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోలేకపోయిందని బహిరంగ లేఖ ద్వారా టీడీపీ తీరును జగన్ ఎండగట్టారు. అయితే ఇదే లేఖలో ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిరుద్యోగ భృతి హామీపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన జగన్ గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ సైతం ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని బట్టి అటు చంద్రబాబుతో పవన్ ను కూడా జగన్ టార్గెట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు జగన్, పవన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. ఇక లేఖలో పవన్ పేరును ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే ఎన్నికల హామీలకు ప్రభుత్వంతో పాటు టీడీపీకి మద్దతునిచ్చిన పవన్ కూడా బాధ్యత వహించాలని జగన్ పరోక్షంగా ప్రస్తావించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.